హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. కలుపుకుంటున్నానండి. ఓకే, కొత్త ఆవకాయ నూనె వేసుకొని తెచ్చుకున్నాను. నాకు నూనె అలవాటు, నెయ్యి అలవాటు ఉన్నవాడు నెయ్యి వేసుకోండి. నాకు నూనె అలవాటు కాబట్టి నూనె వేసుకున్నాను. ఇది వెల్లుల్లిపాయ కలపనిదండి, మామూలు ఆవకాయ. చాలా బాగుందండి. ఇంకేం అవసరం లేదు ఇందులో. కరెక్ట్ కొలతలు సరిపోయండి. నేను చూపించిన కొలతలు కరెక్ట్గా సరిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు ఆగట్లేదండి, చాలా ఆకలి మీద ఉన్నాను. ఆహా, కలుపుతుంటేనే ముందు నోరు ఊరిపోయిందండి. ఆగాలి కదా, కలిపేదాకా ఆగాలి కదా. అద్భుతంగా ఉందండి. మాటలు కాదు. ఓకే ఫ్రెండ్స్, ఏంటబ్బా అంతల్లా తినేస్తున్నానని అనుకుంటున్నారా? కొత్త ఆవకాయ అండి, కొత్త ఆవకాయ మీకు చూపించబోతున్నాను. వచ్చేసేయండి. ఫస్ట్ కాయలు తెచ్చుకోగానే ఇలా నీళ్ళలో వేసి నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా ఇలా ముక్కలు కొట్టించుకుని వచ్చేసామండి. పొద్దున శుభ్రంగా కాయలు కడిగేసి తుడుచుకుని ఆరబెట్టుకుని కాయలు ముక్కలు కొట్టించుకుని వచ్చాము. ఇప్పుడు ఏంటంటే శుభ్రం చేసుకోవాలి. ఆల్మోస్ట్ కొట్టేటప్పుడే కొంచెం పొట్టు ఊడిపోయిందండి. దీని మీద పొట్టు ఉంటుంది కదండి, అది తీసేసుకోవాలి. తేగానే ఒక గంట అయింది, ఆరబెట్టాము. ఇప్పుడు దీని మీద పొట్టు తీసేసుకొని శుభ్రం చేసుకుందాం. జీడి గట్రా ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా శుభ్రం చేసేసుకున్నాను ముక్కల్ని. ఆల్మోస్ట్ కొట్టేటప్పుడే చాలా మట్టుకు పోయిందండి. ఉప్పును కూడా నేను చక్కగా ఎండలో పెట్టుకున్నాను. పొద్దున్నుంచి ఎండ బాగా కాసింది, ఎండలో పెట్టుకున్నాను. ఇది పచ్చడి ఉప్పు అండి, అయోడైజ్డ్ ఉప్పు కాదు, పచ్చడి ఉప్పు. నేను ఇవాళ చాలా చాలా ఈజీగా, అసలు ఆవకాయ అంటే పెట్టడం రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా పెట్టుకోవాలో ఈజీగా నేర్పిస్తున్నానండి. మనము ఒక గిన్నె కొలత పెట్టుకుందాం. మనకి ఈ గిన్నెతోటి ఒక 5 గిన్నెలు ముక్కలు అవ్వాలన్నమాట. నేను చెప్తున్నాను, అంటే మీకు తర్వాత నేను ఆవపిండి అవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఇలా నిండుగా 5 గిన్నెలు అయ్యేలాగా పోసుకోవాలి. 1, 2,
2, 3, 4 కరెక్ట్గా లెక్క పెట్టినట్టుగా వచ్చేయండి. 5 కొంచెం తక్కువ పడ్డాయండి, 5వ గిన్నెకి పర్వాలేదు. చూసారు కదా, 5 గిన్నెలు ముక్కలు అయ్యాయి. వీటిని ఇలా మళ్ళీ ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము సాల్ట్ ఇదే గిన్నెతోటి 3/4 కప్పు 3/4 గిన్నె తీసుకోవాలండి. కావాలంటే 3వ రోజు కలుపుకోవచ్చు. చూసారు కదా, 3/4 గిన్నె. చూడండి, ఆవపిండి మాత్రం 1.5 పోసుకుంటానండి నేను. ఘాటు కోసం బాగుంటుంది. ఆవకాయలో ఆవఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుంది. చూసారా, నేను 3 మ్యాంగోస్ది వాడతానండి. 3 మ్యాంగోస్ రై పౌడర్. చూసారా, 1/4 గిన్నె వేసుకున్నాను. కారం కూడా ఈ గిన్నె నిండా పోసుకోవాలండి. చూడండి, కారం కూడా ఇలా నిండుగా పోసుకున్నాను. చూసారు కదా, నేను ఆవకాయకి కారం కూడా 3 మ్యాంగోస్ వాడుతున్నానండి. కొంచెం ఇది కారం తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇందులో సగము ఆశీర్వాద కారం కలుపుతున్నానండి. ఇదన్నమాట, సగం ఇది, సగము 3 మ్యాంగోస్ పౌడర్ వేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇది మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెంతులండి, ఒక 4 మెంతులు వేస్తున్నాను. అలాగే పసుపు, ఇంట్లో ఆడించిన పసుపు అండి, అది పసుపు కొమ్ములు పట్టి ఆడించిన పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. చాలు. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, 5 గిన్నెల ముక్కలకి 1.5 ఆవపిండి, 1 గిన్నె కారము, 3/4 కప్పు ఉప్పు, 1 చెంచాడు పసుపు, 4 మెంతులు. ఒకవేళ వెల్లుల్లిపాయలు వేసుకునేవాళ్ళు ఈరోజే కలిపేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు, మామూలు ఆవకాయ పెడుతున్నాను. ఈ పచ్చడి మా అమ్మాయి కోసం పెడుతున్నాను. ఒకవేళ తను వేయమంటే మాత్రం 3వ రోజు కలుపుతానండి వెల్లుల్లిపాయలు. ఓకేనా. అలాగే ఆయిల్ కూడా నేను చూడండి, అంబటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్ది ఆయిల్ వాడుతున్నాను. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకున్నాం కదండి. ఈ గిన్నెలోకి కొద్దిగా నేను ముందుగా నూనె పోసుకుంటున్నాను. ఎందుకనేది మీకు చెప్తాను.
అలాగే మనం పచ్చడి నేను ఇవాళ ప్రస్తుతానికి ఈ డబ్బాలో పెడదాం అనుకుంటున్నాను. ఈ డబ్బాలో కూడా కొంచెం పోస్తాను. అడుగున కొంచెం పోసాను. ఈ నూనె ఎందుకు అంటే ముక్కలు ఇందులో వేసి మనము తీసుకోవాలండి. అప్పుడు ముక్క సంవత్సరం అయినా కూడా మెత్తబడకుండా ఉంటుంది. ఇలా నూనెలో ముందు ముక్కలు ఇలా వేసేసుకోవాలి. నూనెలో వేసేసి నూనెలో ఒక 2 నిమిషాలు అలా ఉండనిచ్చి ఈ కారంలో వేసుకోవాలి. ఇది ఇలా పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ నూనెలో ఈ కారంలో నూనె పోస్తున్నానండి. మనం ఇది ఎలా కలుపుకోవాలంటే వీడియో తీసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కనపడుతుందో లేదో కానీ కొలతలు మాత్రం నేను ఫస్ట్లో చూపించాను కదా, చక్కగా అలా పోసుకోండి, చాలా బాగుంటుంది. మనకి కలిపితే ముద్ద అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, పచ్చడి ఎప్పుడు పెట్టినా కూడా చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని పెట్టాలండి. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసుకోవాలి. మంచిగా మనం మాత్రమే ఉండేటట్టు చూసుకుని పచ్చడి పెట్టుకోవాలండి. అది ఒక ఇలా ముద్ద అవ్వాలి. ధ్యానం లాంటిదండి, అది ఒక ధ్యానం లాంటిది. చక్కగా అలా పెట్టుకోవాలి. ఈ డబ్బాలోకి మనం కలిపిన ముక్కల్ని వేసుకోవాలి. చూడండి, నేను నూనెలో వేసాను కదా ముక్కల్ని, ఇలాగా పిండిలో దొర్లించి వేసుకోవాలి. ఈలోపు ఇంకాసిన ముక్కలు ఇందులో వేసుకుందాం. దీనివల్ల ఏంటంటే ముక్కలు గట్టి పడతాయి అన్నమాట, గిడసబారినట్టు అవుతాయి. ఇలా పిండిలో దొర్లించి చక్కగా ముక్కలు పిండితో పాటుగా చూడండి, ఈ డబ్బాలో నూనె పోసుకున్నాను కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ నూనెలో వేసిన ముక్కల్ని ఇందులో వేసుకుందాం. మళ్ళీ ఈ ముక్కల్ని నూనెలో వేసేసుకుందాం. చాలా ఈజీ అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వేరే ఎక్కడో ఉండి అమ్మ నాన్నలకి దూరంగా ఉన్నవాళ్ళు
వాళ్ళు పెట్టుకోవాలంటే ఈ రకంగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా తీసేసుకుని చక్కగా ఇలా కరెక్ట్గా కొలత సరిపోతుంది ఫ్రెండ్స్, చూసుకోక్కర్లేదు. ఇంకా లాస్ట్ బ్యాచ్ ఉంది, ఇది వేసేసుకుందాము. ఈ నూనె ఉంది కదా, ఇంకా పోద్దాం తర్వాత. ఇది కలిపేసేసి ముక్కలకి సరిపోతుందండి. ఈ డబ్బాలోకి వేసేసుకోవాలి. చూసారు కదా, వేసేసాను డబ్బాలోకి. కొంచెం పిండెట్టే పెట్టానండి అన్నంలో తిందామని. చూసారు కదా, వేసేసాను. ఇప్పుడు ఈ నూనె ఇందులో వేసేసుకుందాం. ముక్కలు తీసేసుకున్న నూనె ఇందులో వేసేసుకుందాము. నేను మొత్తం పోసేసాను. ఒక ప్యాకెట్ మొత్తం పట్టేసింది నూనె. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్. మూడో రోజు చక్కగా మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు, ఆవఘాటు, ఇంకా అసలు చూడక్కర్లేదండి. కలుపుకుంటే కొంచెం ఉప్పు ప్లస్ నూనె, ఊట వచ్చిన దాన్ని బట్టి నూనె పోసుకోవాలి. ఇంతైనా నూనె ఉండాలండి. ఆవకాయ ఇంత ఉందనుకోండి, ఇంతవరకు నూనె ఉండాలి ఖచ్చితంగా ముక్కల మీద. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా ఎంత ఈజీనో. 5 గిన్నెల ముక్కలు, 1 గిన్నె కారము, 1 ఆవపిండి, 3/4 కప్పు ఉప్పు, చారెడు మెంతులు, అలాగే 1 స్పూను పసుపు. ఇంతే ఫ్రెండ్స్, ఫినిష్ అయిపోయింది. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. యాక్చువల్గా నాకు వీడియో తీసేవాళ్ళు లేక కొంచెం ఇబ్బంది పడ్డానండి. నేను ఇది ప్రతి సంవత్సరం పెడుతున్నాను. ఈ సంవత్సరం కూడా అంటే ట్రైపాడ్ విరిగిపోయింది, ఇంకా రిపేర్ చేయించలేదు, అందుకోసం అని కొంచెం ఇబ్బంది అయింది. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, మూత పెట్టి పెట్టేసుకుందాము. మూడో రోజు చూద్దాం. చూసారా, మామూలుగానే ఊటతోటి కలిపి ఆయిల్ ఎంత ఉందో చక్కగా ఇలా ఉండాలండి. ఇప్పుడు ఈ ఆవకాయని ఇందులోకి తీసేసుకుందాము. ఏమండి, చేతికి మించిన గరిటెలు, ఆయుధాలు లేవండి. ఖచ్చితంగా నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, ఆవకాయ అన్నా తర్వాత పులిహోర కలపాలన్నా చెయ్యి ఉపయోగించాల్సిందే. కాబట్టి చేతులు తడి లేకుండా చూసుకోవాలి. మనం వాడే గిన్నెలు కానీ ఏదైనా సరే తడి లేకుండా చూసుకోవాలి. ఓకేనా? నేను చూసారా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇది మూడో రోజు కలుపుతున్నాను అన్నమాట. అది చూపిస్తున్నాను నేను మీకు. కొత్తగా పెట్టడం రాని వాళ్ళు 2 కాయలు తెచ్చుకొని పెట్టుకొని చూడండి. 2 కాయలు అయినా సరే నేను చెప్పిన కొలత ప్రకారం 5, ఏ గిన్నెతో తీసుకుంటారో మీ ఇష్టము, 5 గిన్నెల ముక్కలు అయ్యేలా చూసుకోండి. గ్లాస్ తోటి తీసుకున్నా, కప్పుతో తీసుకున్నా వేసుకోవచ్చు అనుకోండి. కాకపోతే చెయ్యి తిరగదు, అడుక్కంట కలవదని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను. సో ఇలాగా చక్కగా, నాకు మొన్న చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఫస్ట్ డే రోజు చెప్పాను కదా ట్రైపాడ్ లేదు,
కొంచెం ఐడియాతోటి ఇవాళ నేను కనపడేలాగా పెడుతున్నాను. సో కొద్దిగా నూనె, ఇంకొంచెం నూనె ఉండొచ్చండి. నిజానికి అన్నంలో కానీ టేస్ట్ తెలీదు. నేను జస్ట్ నార్మల్గా చూస్తున్నానండి. అన్నీ సరిపోయండి. మామూలుగా అయితే నాకు ఇలా చూసినంత వరకు అయితే అన్నీ సరిపోయాయి. కొంచెం నూనె ఇంకొంచెం పోసుకోవచ్చు. చూసారు కదా, ఇంకొంచెం నూనె పోసుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం, ఆవఘాటు అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. కొద్దిగా నూనె పోసుకోవాలి. ఓకేనా? చూసారు కదా, నూనె తెచ్చుకున్నాను. కేజ్ బ్రాండ్దే పప్పు నూనె. ఎడం చేతితో చేద్దామంటే రాదండి, అలవాటు లేనప్పుడు. చూసారు కదా, కొద్దిగా పోస్తున్నాను. ఒక పావు కిలోకి పోసానండి. చూద్దాము. మనము ఇందాక డబ్బాలో చూసాం కదండి, అలా పైకి తేలాలి. ఇంకొంచెం పోస్తున్నాను ఫ్రెండ్స్, నాకెందుకో సరిపోదనిపిస్తుంది. ½ కేజీ పోసానండి. ఇప్పుడు ఇంక అస్సలు చూసుకోక్కర్లేదండి, చాలా చాలా బాగుంటుంది. నేను వెల్లుల్లిపాయలు కూడా ఇందులో కలుపుతానండి. కొంచెం పచ్చడిలో కలుపుతాను, ఎక్కువ కలపను, కొంచెంలో కలుపుతాను. ఇంటి ముందర నుంచి కార్లు ఎంత ర్యాష్గా తీసుకెళ్తారోనండి, అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మాకు. ఇది మా అమ్మాయి కోసం పెట్టిన పచ్చడి అండి, అందుకని క్యారింగ్ కోసం ఈజీగా ఉంటుందని డబ్బాలో పెట్టేస్తున్నాను. సో మళ్ళీ ఇందులోనే పెట్టేస్తున్నాను. కొంచెం టేస్ట్కి తీస్తున్నాను, మరి టేస్ట్ చూడాలి కదండి. అవసరాన్ని బట్టి 3వ రోజు, ఇంకో 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఉప్పు సరి చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇందులోకి పెట్టేసుకుంటాను. ఒక కేజీ పచ్చడికి అట్టే పెట్టానండి ఉజ్జాయింపుగా. ఇందులో వెల్లుల్లిపాయలు కలుపుదామని. ప్లీజ్ వీడియో లెంగ్తీ అయిందని అనుకోకండి, మీకు అందరికీ బాగా అర్థం కావాలి. అందులోనంటే పాత వాళ్ళకైతే అందరికీ తెలుసు అనుకోండి, కొత్తగా పెట్టే వాళ్ళకి వివరంగా చెప్తేనే కానీ అర్థం కాదు కదా. అందుకోసం అని చెప్పి వీడియో లెంగ్తీ అయినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, వెల్లుల్లిపాయలు కలిపిన తర్వాత చూపిస్తాను నేను మీకు మళ్ళీని. ఓకేనా? కొంచెం కచ్చా పచ్చగా
పట్టుకున్నానండి కొన్ని వెల్లుల్లిపాయలు. ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఊరడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు కొంచెం స్మెల్ అంటుతుందని ఒక 10-15 గుళ్ళు వెల్లుల్లి రెమ్మలు మిక్సీ పట్టి కలిపానండి. మేము అచ్చంగా గుళ్ళే వేసేస్తామండి, ఇలా పట్టను, మిక్సీ పట్టను. కాకపోతే 3వ రోజు కలుపుతున్నాను కాబట్టి కొంచెం స్మెల్ అంటడం కోసమని కొంచెం కచ్చాబచ్చా పట్టాను. చూడండి, దాదాపు ఒక 5 పెద్ద వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నానండి నేను. ఆ సైజువి ఒక 5 వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నాను. కలిపేస్తున్నాను. చెప్పాను కదండి, ఇది మా అమ్మాయి కోసం అని చెప్పాను కదా. 1 కేజీ పచ్చడికి వెల్లుల్లిపాయలు కలుపుతున్నాను. లాస్ట్ ఇయర్ మా మనవరాలు ఉందండి, మీకు అందరికీ తెలిసిందే కదా, బేసిన్లో లాస్ట్లో కలుపుకొని తినడం అనేది. సో ఇవాళ మా మనవరాలు వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు. సో ఇది కడగడానికి వేసేయడమే. ఓకేనా, చేయి కడుక్కొని వస్తాను ఫ్రెండ్స్. చూడండి, పచ్చడిలో నూనెలాగా మునిగేలాగా పోసుకోవాలి. అలాగే ఇందులో కూడా తేరుతుందండి, ఇప్పుడే వేసాను కదా, తేరుతుంది. సో టోటల్గా నాకు 1.5 కేజీ నూనె పట్టిందండి, ప్యాకెట్న్నర నూనె పట్టింది ఓవరాల్గా. ఉప్పు అనేది అన్నంలో టేస్ట్ చూసిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, కలిపాను కదండి. ఓకే, అన్నంలో టేస్ట్ చూద్దామని వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా పక్కన వేసుకున్నాను, ఎందుకన్నా అవసరం అవుతే ఉంటుందని. 99% అవసరం ఉండదు. కొత్తగా పెట్టుకునే వాళ్ళు అస్సలు ఇబ్బంది పడక్కర్లేదండి. 5 గిన్నెల ముక్కలు, అలాగే 1 గిన్నె కారము, గిన్నెంపావు ఆవపిండి, అలాగే 3/4 కప్పు 3/4 గిన్నె ఉప్పు, 1.5 కేజీ నూనె పట్టిందండి నాకు. నూనె వేసుకొని చూశారు కదా, నాకు నూనె అలవాటు. నెయ్యి అలవాటు ఉన్నవాడు నెయ్యి వేసుకోండి. నాకు నూనె అలవాటు కాబట్టి నూనె వేసుకున్నాను. ఇది వెల్లుల్లిపాయ కలపనిదండి, మామూలు ఆవకాయ. చాలా బాగుందండి, ఇంకేం అవసరం లేదు ఇందులో. కరెక్ట్ కొలతలు సరిపోయండి, నేను చూపించిన కొలతలు కరెక్ట్గా సరిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు ఆగట్లేదండి, చాలా ఆకలి మీద ఉన్నాను. ఆహా, కలుపుతుంటేనే ముందు నోరు ఊరిపోయిందండి. ఆగాలి కదా, కలిపేదాకా ఆగాలి కదా.
అద్భుతంగా ఉందండి. మాటలు కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.